ఈ నెల 1వ తారీఖున ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక గ్రామం పక్కన ఉన్న ఒక వాగు వద్ద ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే అది బూటకపు ఎన్కౌంటర్ అని, ముందే విషం పెట్టి, అంటే వారు ఏదైతే తీసుకుంటున్న ఆహారం ఉందో ఆ ఆహారం అనేది పోలీస్ ఇన్ఫార్మర్ల ద్వారా విషం పెట్టి చంపి, ఆ తర్వాత చనిపోయిన వాళ్ళని కాల్చి అది ఎన్కౌంటర్గా చూపారని చెప్పేసి పౌర హక్కుల సంఘాలు, అదేవిధంగా మావోయిస్టు కుటుంబ సభ్యులు చెప్పిన విషయం మనకు తెలిసిందే. అట్టి ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు చనిపోయారు. 7 మావోయిస్టులో తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబరు కూడా ఉన్నాడు, ఒక నాయకుడు, పెద్ద నాయకుడు. ఇతను పెద్దపల్లి జిల్లా రాణాపూర్ గ్రామానికి చెందిన అతను, చాలా పెద్ద నాయకుడు. అతను కూడా అందులో చనిపోయాడు, చాలా సీనియర్ మావోయిస్ట్ నాయకుడు అనమాట. అయితే ఈ ఎన్కౌంటర్ నిజంగా ఏ విధంగా జరిగింది, అది ఎన్కౌంటరు అక్కడ ఉన్న భౌతిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అసలు అనేది ఒక నిజ నిర్ధారణ చేయడం కోసం 2 తెలుగు రాష్ట్రాల పౌర హక్కుల సంఘాలు ఈ నెల 22న అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ చెల్పాక గ్రామం, వాగు చూడండి మీకు నేరుగా కనిపిస్తుంది. ఆ వాగు వద్దకు వెళ్ళి అక్కడ ఏం జరిగింది, ఏ విధంగా ఉంది, అలా వస్తువులు ఏ విధంగా పడిపోయాయన్నీ కూడా వాళ్ళు చూడడం జరిగింది. అయితే వాళ్ళు ఏదైతే ఈ పౌర హక్కుల సంఘం, 2 తెలుగు రాష్ట్రాల పౌర హక్కుల సంఘం నేతలు అక్కడికి వెళ్ళి నిజ నిర్ధారణ కోసం వెళ్ళి అక్కడ జరుగుతున్న విషయాన్ని అంతా కూడా వాళ్ళు పరిశీలించి ఒక రికార్డ్ చేసి మీడియాకు కొన్ని ఫోటోలు అనేది రిలీజ్ చేశారు. ఈ ఫోటోలు అవే మీకు చూపెడుతున్న ఫోటోలన్నీ కూడా అక్కడ ఏదైతే చెల్పాక వాగు వద్ద జరిగిన ఎన్కౌంటరు, ఆ ఎన్కౌంటరు జరిగిన ప్రాంతంలో ఇక చిందరవందరగా పడి ఉన్న వస్తువులను మీరు చూడొచ్చు. అక్కడ చెప్పులు ఉన్నాయి, తర్వాత బ్రష్లు ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళు వాడుకునే డ్రెస్సులు కూడా కొన్ని కనిపిస్తున్నాయి, కాగితాలు, ఇవన్నీ బ్రష్లు, సబ్బులు, నూనె డబ్బా, చెప్పులు, చిందరవందరగా పడి ఉన్న చెప్పులు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. నిజానికి ఏంటంటే వాళ్ళు మావోయిస్టులు షెల్టర్ తీసుకున్న ప్రాంతంగా మనం చూడవచ్చు. వాళ్ళు ఒకే కాడ కూర్చున్నట్లయితే ఆ వస్తువులన్నీ కూడా అక్కడ వదిలివేసినట్టుగా అనిపిస్తుంది. కానీ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఎప్పుడు కానీ ఒక ప్రాంతంలో ఉండరు. వాళ్ళు పొజిషన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనిషికి అనేది దూరం ఉంటుంది అనమాట. ఆ దూరం నుంచే వాళ్ళు ఫైరింగ్ అనేది ఫైరింగ్ చేయడం జరుగుతుంది. కానీ అక్కడ మావోయిస్టులు ఫైరింగ్ చేసినట్టుగా అయితే అనిపించట్లే. అక్కడ దృశ్యాలన్నీ చూస్తుంటే మావోయిస్టులు ఫైరింగ్ చేసిన ఆనవాళ్ళు అక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే వాటికి తూటాలకు సంబంధించిన ఆ బ్యాక్గ్రౌండ్ డెక్కులు ఉంటాయి కదా, అవన్నీ కూడా అక్కడ పడి ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళు పొజిషన్ తీసుకున్న ప్రాంతంలో వాళ్ళ కిట్ బ్యాగులు అవన్నీ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి అయితే నిజానికి కనపడలే. ఒకే ప్రాంతంలో ఉన్నట్టుగా ఉంది. నిజానికి వాళ్ళు ఒక ప్రాంతంలో పట్టుకొని వాళ్ళను ఆ చిత్రహింసలు పెట్టి బూటకపు ఎన్కౌంటర్లో చంపినట్టుగా అక్కడ ఆనవాళ్ళు చూస్తే మనకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ పౌర హక్కుల సంఘాలు ఆ ప్రాంతం అంతా కూడా తిరిగి మొత్తానికి అక్కడున్న దృశ్యాలన్నిటి కూడా ఫోటోలు తీసి ఆ ఫోటోలను మీడియాకు వాళ్ళు రిలీజ్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అన్నీ కూడా ఇక్కడ మొత్తం ఉసుక కనిపిస్తుంది. వాగు ఒడ్డున అనమాట. ఆ వాగు ఒడ్డున ఉసుక కనిపిస్తుంది. అక్కడ వాళ్ళు వాడుకునే వస్తువులన్నీ కూడా కనిపిస్తున్నాయి. మీరు నేరుగా చూడొచ్చు. అక్కడ డబ్బాలు, టిన్నులు ఇవన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి మనకి. తెలంగాణ పౌర హక్కుల సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం, ఈ 2 సంఘాల నాయకులు, నేతలు అక్కడికి చేరుకొని ఇవన్నీ కూడా ఫోటోలు తీసి మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళు వస్తున్న విషయం ముందే తెలుసుకున్న అక్కడ ఏదైతే ఈ పోలీసు అనుకూలంగా ఉన్న వాళ్ళకు ముందే తెలుసుకొని వాళ్ళు అక్కడ ర్యాలీ చేయడము, ధర్నా లాంటివి చేయడము, తర్వాత పౌర హక్కుల సంఘం నాయకుల బొమ్మలను తగలబెట్టడం, ఇలాంటివి అనేది కూడా చేసినట్టుగా మనకు కొన్ని వీడియోస్ కూడా వచ్చాయన్నమాట. చూడండి, ఇక్కడ చెప్పు కూడా మనకు కనిపిస్తుంది. అక్కడొకటి ఇక్కడ కొన్ని వస్తువులు కూడా మనం చూడవచ్చు.
నిజానికి ఎన్కౌంటర్ గాంక జరిగినట్లయితే వాళ్ళు నిజ నిర్ధారణ చేసుకోనివ్వాలి. దాంట్లో అభ్యంతరం ఏముంది? ఆ ఎన్కౌంటర్ జరిగి ఉంటే అక్కడ ఏదైతే జరిగిందో అదే చెప్తారు కదా! కాబట్టి వాళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? లేదంటే వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను పిలిపించి వాళ్ళతో ఆందోళన చేపించవలసిన అవసరం ఏముంది? మొన్న జరిగిన ఈ ఆందోళన వెనక కూడా పోలీసులు ఉన్నారనే విషయము స్పష్టంగా చూసేవారికి అర్థమవుతుంది కదా! వాళ్ళు ఏదైతే అక్కడ ఎన్కౌంటర్ జరిగిందో అది బూటకమా, నిజమా అనేది తెలవడం కోసం వాళ్ళు వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఒక నిర్ధారణ చేయడం కోసం వెళ్ళారు. అలాంటప్పుడు దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ నిజ నిర్ధారణకి వెళ్ళిన పౌర హక్కుల సంఘాలు ఆ తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది. ఆ వీడియోలను కూడా మనం వరుసగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక చూడండి మీరు, అక్కడ అడవి ప్రాంతం అంతా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ వస్తువులను కూడా మనం చూడవచ్చు ఈ దృశ్యాలలో. అక్కడ బాటిల్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి.